ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే 7 మాటలు. హల్లెలూయా! సరే, నేను ముందు ఎక్కడ మొదలెట్టినా ఆ 7 మాటల దగ్గర తర్వాత వస్తాను. అమ్మా, ముందు ఎక్కడో మొదలెడదాం, తర్వాత అక్కడికి వద్దాం. ముందుగా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఏంటని నశిస్తుంది? ఏమి నశిస్తుంది? నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి దిగి వచ్చాడట, నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించాలని. ఏమి నశించకపోతుంది? దేన్ని వెదకడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన? దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ నశించిపోతా ఉంది. ఆత్మ నశించిపోతా ఉంది. జాగ్రత్తగా వినండి. ఆత్మ నశించిపోతా ఉందంట. ఈ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అర్థమవుతుందా? ఈ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఆ పరలోకంలో నుండి ఆ విడిచిపెట్టకూడని మహాభాగ్యముగా ఆ పరలోకాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే పరలోకం ఎంత భాగ్యమో, ఆ పరలోకంలో నివసించే వారికి భూలోకం నరకంలాగా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇంకా క్లారిటీగా చెప్పనా? ఇప్పుడు మనం భూలోకంలో నివసిస్తున్నామమ్మా. మన కిందకి దిగి పాతాళంలో నివసించగలమా? నివసించలేం. అలాగే పరలోకంలో ఉన్నవాళ్ళు భూలోకంలో కూడా దిగి నివసించాలంటే నివసించలేరు. కష్టం, చాలా కష్టం. పరలోకంలో ఉన్న వాళ్ళకి భూలోకమే నరకం. అర్థమవుతుందా మీకు? సపోజ్ దేవదూతలు ఉన్నారండి పరలోకంలో. అక్కడ ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారు దేవదూతలు. మన కోసం దేవుడు వాళ్ళని కష్టపెడుతున్నాడు. ఎందుకంటే మన కోసం భూలోకానికి పంపిస్తూ ఉన్నాడు దేవదూతల్ని. అవి ఈ భూలోకం వాటికి ఎలా ఉంటుందంటే నరకంలాగా ఉంటుంది. ఈ భూలోకంలో అవి ఇమడలేవు. ఈ భూలోకము పరలోకమంతా శ్రేష్టమైనది అసలు ఏ కోసాన కూడా కాదు. అవునా? ఇప్పుడు మనము చక్కగా ఇంట్లో నివసిస్తున్నాం. అదే కొంతసేపు బాగా స్మెల్ వచ్చే పెద్ద డ్రైనేజ్ పక్కన మనం ఉండగలమా? దూతలు కూడా అంతే. ఈ భూలోకం దూతలకి డ్రైనేజీలా స్మెల్ వచ్చినట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది. అయినా సరే అంత కష్టం కలిగినా కానీ, వాటికి బాధ కలిగినా కానీ ఆ దేవదూతలు మన కోసం భూమి మీదకి వస్తున్నాయి కదా. అవి దిగుతూ ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి. షిఫ్ట్ల వారీగా దిగుతూ ఉంటాయి, కిందకి పైకి ఎక్కుతూ ఉంటాయి. దేవుడే పంపిస్తాడు వాళ్ళని మన కోసం, మనకి తోడుగా ఉండడు. మనకు కష్టాలు రాకుండా, నష్టాలు రాకుండా, అపాయాలు రాకుండా, ప్రమాదాలు జరగకుండా మనకి దూతలు కనిపించవు, కానీ మనం ఎన్నంటే ఉంటాయి. అవి కష్టపడుతూ మనకి హ్యాపీనెస్ ఇస్తాయి దేవదూతలు. ఓకేనా? మరి అలాంటి వైభవాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభు భూలోకానికి మన కోసం వచ్చేసాడు. ఓకే, ఎందుకు వచ్చాడంటే ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మలను రక్షించడానికి. సరే, చాలామంది అంటాం కదా, ఆత్మలు నశించిపోతున్నాయి అంటారు కదా. అసలు ఏంటి ఈ ఆత్మలు కూడా వేటండి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆత్మలు 3 రకాల ఆత్మలు ఉన్నాయి అమ్మా. 3 రకాల ఆత్మలు ఉన్నాయి. ఆత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ అంటే మనలో ఉన్నది. దురాత్మలు అంటే మనకు అందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ. అయితే ఈ ఆత్మ నశించిపోవడం అనేది, దాని గురించి మనం ఆలోచన చేస్తే, సపోజ్ ఇప్పుడు ఈ కూటం పెట్టుకున్న వాళ్ళు ఇల్లు ఏదండి? అది ఇదేనా? ఈ ఇల్లు ఎవరైతే ఓనర్ గారు ఉన్నారో ఆయన కట్టుకున్నాడు. ఓకేనా? ఆయన నివసించినా లేకపోతే రెంట్కి ఇచ్చినా ఏదేమైనప్పటికీ ఆయన ఇల్లు ఆయన నివసిస్తారు కదా అందులో. అవునా? ఆయన కట్టుకున్నాడు ఇల్లు, ఆయన నివసిస్తాడు. ఓకేనా? ఇప్పుడు నీ శరీరం ఉంది కదా, లేకపోతే నా శరీరం ఉంది కదా, ఈ శరీరం ఉంది కదా. ఈ శరీరాన్ని ఎవరు కట్టారు? ఎవరు నిర్మించారు? దేవుడే కదా. మరి ఈ శరీరంలో ఎవరు నివసించాలి?
చెప్పండి అమ్మ, మీరు చెప్పండి. ఈ ఇల్లు కట్టుకున్న ఓనర్ ఆ ఇంట్లో నివసిస్తాడు. ఓకే. ఈ బాడీని, ఈ శరీరాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి దేవుడు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయనే కదా ఇందులో నివసించాలి, అవునా? ఆయనే కదా నివసించాలి. ఇప్పుడు మరి ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది ఈ యొక్క నిర్మాణంలో యేసు ప్రభు నివసిస్తున్నాడు? ఈ నిర్మాణంలో ఎంతమంది? ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంటున్న వాళ్ళు కావచ్చు, ఇంకా అనేకులు కావచ్చు. ఎంతమంది శరీరాల్లో, ఎంతమంది ఈ గుడారాల్లో, ఎంతమంది దేవుడు నిర్మించుకున్న ఈ ఇంటిలో యేసు ప్రభు నివసిస్తున్నాడు? నిజానికి మనం కట్టుకున్న ఇంట్లో మనం ఖచ్చితంగా నివసిస్తాం. అది మన హక్కు. ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టం. కానీ యేసు ప్రభు కట్టుకున్న ఇంట్లో మాత్రం యేసు ప్రభు నివసించడం అనేది చాలా కష్టమైపోతుంది. ఈ రోజున యేసు ప్రభు నిర్మించుకున్న ఈ నిర్మాణంలో యేసు ప్రభు ఉండట్లేదు, కానీ మనకు నచ్చిన హీరోలు ఉంటారు, మనకు నచ్చిన క్రికెటర్లు ఉంటారు, మనకు నచ్చిన హీరోయిన్లు ఉంటారు, అంతేగానమ్మా. లేకపోతే మనకు నచ్చిన మంచి మంచి లీడర్స్ ఉంటారు, ఇంకా ఎన్నెన్నో చాలా ఉన్నాయి కదమ్మా. మనకి ఏది నచ్చితే అది ఇందులో ఉంటుంది, అవునా కాదా? చాలా ఉంటాయి ఇందులో, చాలా ఉంటాయి. నేను ఒక మచ్చుకి 4-3 పేర్లే చెప్పాను, కానీ చాలా చాలా ఉంటాయి ఈ యొక్క నిర్మాణంలో. అసలు ఈ నిర్మాణం ఎవరిది? మరి ఎవరు ఉంటున్నారు? అదే నశించిపోతున్న ఆత్మ అంటే. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇల్లు కట్టుకున్నామండి మనం, ఎవరో ఒకరు ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో నువ్వు నివసించకుండా పందుల గుంపు నివసిస్తుంది. ఎలా ఉంటుంది ఆ ఇల్లు? లేకపోతే ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నాయి, ఎలా ఉంటుంది? లేకపోతే ఒక 10 గాడిదలు ఆ వీధుల్లో అంటే తిరిగే గాడిదలు అందులో నివసిస్తున్నాయి, ఎలా ఉంటుంది? నీకు ఉపయోగపడుద్దా ఆ ఇల్లు? చెప్పండి, ఉపయోగపడుద్దా నీకు ఆ ఇల్లు? ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. మరి ఈ నిర్మాణంలో కూడా, దేవుడు నివసించవలసిన ఈ నిర్మాణంలో కూడా ఎవరెవరో నివసిస్తున్నారు, ఎవరెవరో మనకు నచ్చిన వాళ్ళు నివసిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ నిర్మాణం నశించిపోతుందా లేదా? నశించిపోయినట్టే కదా. సపోజ్ ఇంకా కొంచెం క్లారిటీ ఇద్దాం. మీకు ఒక స్కూటీ కొనుక్కున్నారు మీరు. ఇక్కడ అందరూ సిస్టర్సే ఉన్నారు కాబట్టి చక్కగా మీకు దేవుడు కొంతమందికి స్కూటీలు ఇచ్చేశారు, అవునా? కొత్త స్కూటీలు ఇచ్చేశారు. కొత్త స్కూటీ నువ్వు ఏం చేస్తావంటే పెట్రోల్ కొట్టించగలవు కదా. నువ్వేం చేస్తావంటే, అమ్మో ఇక్కడెక్కడ మనం కొనకూడదు, కల్తీ పెట్రోల్ అమ్మేస్తారనుకో, మన స్కూటీ పాడైపోద్ది అని చెప్పి నువ్వు పెట్రోల్ బంక్కి వెళ్ళి చక్కని ప్యూర్గా ఏదైతే ఒరిజినల్గా ఉంటుందో ఆ పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఆ పెట్రోల్ కొట్టిస్తావు, అంతే కదమ్మా. నేను అలాగే చేస్తాను. దేవుడు నాకు ఒక కారు ఇచ్చాడు. 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా కొత్త కారు ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం చేస్తాను, కొత్త కారు కదని వెళ్ళి మంచి పెట్రోల్, ఎక్కడ ఏ బంకులో పెట్రోల్ బాగుంటుందో అక్కడే కొట్టిస్తాను, అవునా? ఎందుకని అది పాడవకుండా ఉండాలని. ఇప్పుడు చెప్తున్నాను, అంత అపురూపంగా మనం చూసుకునే ఆ కారు లేకపోతే ఆ స్కూటీలో డబ్బులు తక్కువగా అవుద్ది కదా, పెట్రోల్ బంక్ వరకు వెళ్ళాలంటే కష్టమైపోతుంది కదని కిరసనాయిల్ ఆయిల్ పోసి అందులో వాడుతున్నావు అనుకో, నీ స్కూటీ లేకపోతే నా కారు కానీ ఏమో చెప్పండి, పనిచేస్తా? అసలు అది పనిచేయదు కదా. ఒక 2-3 రోజులు వాడతలోకి మొత్తం పాడైపోద్ది. నశించిపోద్దా లేదా? నశించిపోద్ది కదా. ఎస్, మన బాడీ కూడా అంతే, మన శరీరం కూడా అంతే. ఈ శరీరంలో స్త్రీలేమో వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని స్త్రీలు నింపుతారు, పురుషులేమో వాళ్ళకి సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆల్కహాలు, వైను, లిక్కర్ ఏది కావాలో అది బోల్ బ్రాండ్లు ఉన్నాయి కదా, అవన్నీ నింపేస్తారు అన్నలు తమ్ముళ్ళు, ఓకేనా? ఆ విధంగా బాడీని కూడా నాశనం చేస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి
మనం ఏ నిర్మాణం అయితే యేసుక్రీస్తు ప్రభు చేసుకున్నాడో ఆ నిర్మాణంలో ఆయన జీవించడానికి తావే లేకుండా పోయింది. అంతే కదా. నక్కలకు బొరీలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారుడు తలవాల్చడానికి చోటు లేదు కదా. లేదని అందులో రాయబడి ఉంది కదా. అదే నశించిపోవడం అంటే అదే. దేవుడు చేసుకునే ఈ లోకంలో దేవునికి చోటు లేదు. దేవుడు చేసుకునే ఈ నిర్మాణంలో దేవునికి చోటు లేదు. కాబట్టే ఈ ఆత్మ నశించిపోతుంది. కాబట్టి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఓకే, ఆ నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి. ఇప్పుడు సహజంగా ఈ బాటిల్ మామూలుగా ఈ స్టీల్ బాటిల్ కాబట్టి దీన్ని మీరు ప్లాస్టిక్ బాటిల్ మనం కొనుక్కుంటాం కదా, మామూలుగా కిన్లే వాటర్ అది కొనుక్కుంటాం కదా, ఆ బాటిల్ అనుకోండి. వెల ఎంత ఉంటుంది వాటర్ బాటిల్? 20 రూపాయలు, అవునా? అదే బాటిల్లో మంచినీళ్ళు ఉన్నాయి కాబట్టి 20 రూపాయలు, అవునా? అదే బాటిల్లో పాలు పోస్తే ఎంత అవుద్దమ్మా? 100 రూపాయలు, అవునా? ఆ మంచినీళ్ళు పంపేసి ఆ బాటిల్ నిండా పాలు నింపారనుకోండి, 100 రూపాయలు అవుతుంది, అవునా? 20 రూపాయల వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ తీసేసి పాలు పోసారనుకోండి, 100 అవుద్ది. అదే వాటర్ బాటిల్లో తేనె నింపారనుకోండి, ఎంత అవుద్ది? ఇంచుమించుగా 400 ఎంతో ఉంటుంది. లేకపోతే కంపెనీలు బట్టి బ్రాండెడ్కి వెళ్తే 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోద్ది. అదే బాటిల్లో బంగారాన్ని కరిగించి దాని నిండా పోసేసారనుకోండి, ఎంత అవుద్ది? కోట్లు, లక్షలు, కోట్లు, అవునా? అంటే బాటిల్ అదే, కానీ దాంట్లో ఉన్న కంటెంట్ను బట్టి విలువ మారిపోతూ ఉంది, అవునా కాదా? బాటిల్ అదే, 20 రూపాయల బాటిలే. నీళ్లు పోస్తే 20 రూపాయలు, పాలు పోస్తే 100 రూపాయలు, పెట్రోల్ పోస్తే 110, తేనె పోస్తే 400, 1000, అదే బంగారం పోస్తే లక్షలు, కోట్లు. బాటిల్ మాత్రం అదే, కానీ అందులో ఉన్న ఆ సరుకును బట్టి దానికి విలువ మారిపోతుంది. ఈ రోజున దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. ఈ రోజున నీకున్న విలువ పెరగాలన్నా తరగాలన్నా నీలో ఉన్న స్వభావాన్ని బట్టి, అది 20 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల, లక్ష రూపాయల, కోటి రూపాయల, అవునా? నీలో ఉన్న స్వభావాన్ని బట్టే. నీ స్వభావం మారుతూ ఉంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. నీ స్వభావం తగ్గిపోతూ ఉంటే దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. నీ చేతుల్లో ఉంది. నీ విలువ పెంచుకోవాలన్నా, నీ విలువ తగ్గించుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మన యొక్క జీవితము ఒకానొక టైంలో మనకున్న స్వభావాన్ని బట్టి మనల్ని తిడతారు, తిట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. అదే జీవితంలో ఒకానొక సందర్భాన్ని బట్టి తిట్టిన వాళ్ళే మనల్ని పొగిడే సందర్భం కూడా వస్తుంది. జీవితం అదే, బాడీ అదే, నీ కలర్ ఏం మారదు, నీ ఫేస్ ఏం మారదు, నీ హైట్ ఏం మారదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు అలాగే ఉంటావు. వస్త్రధారణం మారుతుందేమో తప్ప మనిషి అలాగే ఉంటావు. ఒకప్పుడేమో తిట్లు తిన్నావు, ఒకప్పుడేమో పొగడతలు అనుభవిస్తున్నావు. తేడా ఏంటంటే నీలో ఉన్నటువంటి స్వభావం యొక్క మార్పు, అవునా? ఆ స్వభావం యొక్క మార్పు దిగజారిపోయినప్పుడు మాత్రమే మన ఆత్మ ఏమైపోద్ది అంటే నశించిపోతుంది, అవునా? ఆ స్వభావం యొక్క పరిమాణము జీరోకి వచ్చేసినప్పుడు పూర్తిగా నీ ఆత్మ నశించిపోయింది. అలా ఈ భూలోకంలో ఆత్మలు నశించిపోయినాయి కాబట్టి ఆ ఆత్మలు వెతికి రక్షించడానికే ఆయన ఈ యొక్క పరలోకం విడిచి ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఆత్మ గురించి కొంచెం క్లారిటీ వచ్చింది కదా మీకు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆత్మ గురించి 3 యూనిట్లుగా మనం విడదీసుకుంటే దేవుడు ఫస్ట్, తర్వాత మనుషుల యొక్క మనుషు జాతి, అవునా? తర్వాత పక్షులు, మృగాలు, పశువులు, ఎక్సెట్రా ఎక్సెట్రా.
ఇవి 3 యూనిట్లుగా విడి తీసుకుంటే దేవునికి పరిశుద్ధాత్మ ఉంది. యేసు ప్రభుకి ఒక ఆత్మ కాదండి, ఆయనకి 7 ఆత్మలు ఉన్నాయి. యేసు ప్రభు 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నేత్రములు కలిగిన వాడు. అవునా? మనలా ఒక ఆత్మ కాదు ఆయనకుంటా, 7 ఆత్మలు ఉన్నాయి. ఓకే, అక్కడి నుంచి మనం ఇంకొక యూనిట్కి వస్తే, రెండో యూనిట్ మనం మనుష్య జాతి. ఈ ప్రపంచం మీద జీవించే ప్రతి ఒక్క మనిషి జాతిని, మన దేశం అనండి, వేరే దేశం అవనివ్వండి, వేరే వేరే ఎక్కడైనా జీవించే ప్రతి మనిషికి ఉండే ఆత్మ, ఇదొక రెండవ యూనిట్కి సంబంధించినటువంటి ఆత్మ. ఇక మూడవదిగా మనం విడదీసుకున్నప్పుడు పశువులు, పక్షులు, మృగాలు, వీటికి సంబంధించింది 3వ యూనిట్. అసలు వాటికి ఆత్మే లేదు. వాటికి ఆత్మే లేదు. పశువులకు కానీ, పక్షులకు కానీ, మృగాలకు కానీ వాటికి ఆత్మ లేదు. దేహము, ప్రాణము, ఆత్మ 3 ఉంటాయి మనకి. ఓకేనా? మనకు కనిపించేవి 3. పైన కనిపించి బాడీ మీద కనిపించి ఫస్ట్ దేహం కనిపిస్తుంది, నెక్స్ట్ ప్రాణం ఉంటుంది, నెక్స్ట్ ఆత్మ ఉంటుంది. 3 ఉంటేనే మన మనిషి. కానీ పశువులకు కానీ, పక్షులకు కానీ, మృగాలకు కానీ వాటికి ఆత్మ ఉండదు. దేహం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. మనకెందుకు వచ్చింది ఆత్మ, వాటికి ఎందుకు రాలేదు? దేవుడు మనల్ని తన స్వహస్తాలతో చేసుకుని బొమ్మలా చేసిన తర్వాత మన నాసికారంధ్రాల ద్వారా ఆయన ఊపిరిని ఊదినప్పుడు నరుడు జీవాత్మ. అర్థమైందో మీకు? నరుడు జీవాత్మ అంటే మనలో ఉన్న ఆత్మ అంటే ఎవరు? దేవుని యొక్క ఊపిరి. దేవుని ఊపిరి మన ముక్కు, ఈ నాసిక రంధ్రంలోంచి ఊదినప్పుడు మాత్రమే మనం జీవాత్మగా మారాం. అంటే ఇప్పుడు ఈ మనలో ఉన్న జీవాత్మ ఆయనదా మనదా? ఇప్పుడు అది నశించిపోతుంటే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి. అందుకే ఆయన దిగి వచ్చాడు కిందకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పక్షులకి, మృగాలకి, వీటికి ఆత్మ లేదు. వాటికి దేహం ఉంది, ప్రాణం ఉంది. వాటిని మన కోసమే దేవుడు సృష్టించాడు. వాటికి కూడా ఆత్మ ఉందనుకో, అవి మాట్లాడుతూ మొదలెడతాయి. ఏరా నువ్వు నన్ను చంపేస్తున్నావు ఏంటి, నన్ను చంపేసి నువ్వు తినేస్తున్నావు ఏంటి అని అడిగితే, అవునా? ఒకవేళ మనకి దేహం అలాగే ప్రాణం పెట్టి ఆత్మ పెట్టలేదనుకో, మనం ఎలా ఉంటాం తెలుసా? అప్పుడు రోబోల్లాగా ఉంటాం. రోబోలు చూడు ఏముంటాయి, మనం ఏం చెప్తే అవి చేస్తాయి. అంతే తప్పించి మనకు తిరిగి సొంతంగా ఆలోచించి సమాధానం చెప్పే శక్తి వాటికి లేవు కదా. ఒకవేళ దేవుడు మనకు ఆత్మ కానీ పెట్టి ఉండకపోతే మనం కూడా వాటిలాగే ఈ పశువుల్లాగో మాట్లాడకుండా మనం కూడా అరుస్తూ, తిరుగుతూ, ఏది పడితే తింటూ, దెబ్బలు కొడితే పడుతూ అలాగ ఉంది అన్నమాట. అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం ఎలా ఉండాలంటే ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి. అవునా? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అవునా? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ వచనం ఏంటి? ఆత్మతో ఆరాధించాలి. అంటే దేవుని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయన ఆత్మ మనకు ఎందుకు పెట్టాడంటే, అంటే పశువులకి, మృగాలకి, పక్షులకి పెట్టని ఆత్మను మనకే ఎందుకు పెట్టాడంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి. ఈ ఆత్మతో ఆయన ఆరాధించాలి కాబట్టి. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు మీరు మరి ఈ ఆత్మతో? కొంతమంది యేసయ్యని ఆరాధిస్తున్నారులేండి, మరి చాలామంది యేసయ్యని ఆరాధిస్తలేదు కదా. ఆయన పెట్టిన ఆత్మ కదా ఇది. అవునా? మనం కొంతమంది కుర్రలు యవనస్తులు ఉంటారు, వాళ్ళు వాళ్ళ యొక్క ఫేవరెట్ హీరోని ఆరాధిస్తూ ఉంటారు. నా హీరో దేవుళ్ళగా ఆరాధిస్తారు. వాళ్ళు నచ్చిన హీరోని దేవుళ్ళగా ఆరాధించేస్తారు, క్రికెటర్ని దేవుళ్ళగా ఆరాధించేస్తారు. ఈ లోపల ఉన్న ఆత్మ ఏమో దేవుడు పెట్టింది, ఆయన ఊపిరి. కానీ దీన్ని మాత్రం మనం నచ్చిన వాళ్ళతో, నచ్చిన వారికితో దీన్ని గడుపుతూ ఉంటాం. అప్పుడు అది నశించిపోతుందా లేదా? నశించిపోయినట్లే కదా. అందుకే దేవుడు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి ఈ ఆత్మ రక్షింపబడాలంటే ఏం చేయాలని ఆలోచన చేశాడు. అప్పటికే ఆల్రెడీ నశించిపోయింది ఆత్మ. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు భూలోకానికి వచ్చే సమయానికి పరిస్థితి ఎలా ఉందంటే, ఏ కోసాన కూడా ఇంక ఇది రక్షింపబడ్డానికి
ఏ మాత్రం కూడా అవకాశము లేనేలేదు. ఎలాంటి పరిస్థితి ఉందంటే, పాపము ఏ స్థాయిలో నిండిపోయిందంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన ఆ బాలుడిగా పుట్టినప్పుడు ఆయన ఉండడానికే ఈ భూలోకంలో చోటు లేదంటే దాని అర్థం ఏమిటంటే, పవిత్రమైన చోటు లేదని అర్థం. చోటు లేదంటే స్థలం లేదని కాదు, లేదా ఇల్లు లేదని కాదు, లేకపోతే ఒక గది లేదని కాదు. పరిశుద్ధుడు జన్మించడానికి పవిత్రమైన ప్లేస్ భూలోకంలో లేదు. ఇప్పుడు సపోజ్ ఇంకా మీకు క్లారిటీగా అర్థం అయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ రోడ్డు మీద మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, అవునా? ఇది వర్షం వచ్చిన తర్వాత ఈ డ్రైనేజీలన్నీ పొంగిపోయి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఇక్కడ ప్రవహిస్తూ ఉందనుకోండి, డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తూ ఉందనుకోండి, ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోగలమా? ఇక్కడ మనము చైర్స్ కూర్చోగలమా? బైకుల మీద వెళ్ళగలమా? నడవగలమా? సేమ్ అదే పరిస్థితి 2025 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు పుట్టేటప్పటికి భూలోకం అంతా కూడా మనిషి పీకల్లోతు మునిగిపోయేంత ఎత్తులో మొత్తం భూమంతా పాపంతో నిండిపోయింది. మొత్తం భూమంతా పాపంతో నిండిపోయింది. అప్పుడు ఎవరెవరు ఈ పాపాన్ని పోగొట్టాలి అని అందరూ ఆలోచన చేస్తున్నారు. ఎవరెవరు ఈ పాపాన్ని పోగొట్టాలి, ఎవరెవరు ఏ విధంగా చేస్తే ఈ పాపం పోద్దని. ఎందుకంటే ఆ పాపం అలాగే కానీ ఉందనుకోండి, జరిగే పరిణామాలు ఏంటి చెప్పనా? మొన్న 2-3 సంవత్సరాల కిందట కరోనా వచ్చింది కదా. ఎన్ని లక్షల మంది చనిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి. గుండెలు చేత్తో పట్టుకుని, ప్రాణాలు అరిచేత్తో పట్టుకుని బ్రతికారు కదా అందరు కూడా, అవునా? తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు, తండ్రికి బిడ్డకు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు, అవునా? అలాగే ఉన్నారు కదా. ఎంత దారుణం అండి. అంటే పరిస్థితి అలాంటిది. యేసు ప్రభు కానీ అప్పుడు భూలోకంలోకి వచ్చి ఆయన సిలువలో మరణించి ఆ రక్తం ద్వారా కడిగి పవిత్రత చేకూర్చకపోయి ఉంటే కరోనా లాంటివి దానికంటే అమ్మమ్మ తాత ముత్తాతలకు ఎంత పెద్దగా ఉంటాయో అలాంటి వ్యాధులు వచ్చినాయన్నమాట. అలాంటి పరిస్థితులు భూలోకంలోకి వచ్చి భూలోకం ఏమైపోయినంటే తల్లక్రిందులైపోను, నశించిపోనన్నమాట. మొత్తం ప్రజలందరూ కూడా చనిపోదురన్నమాట. భూలోకమే స్మాష్ అయిపోను. అలాంటి పరిస్థితులు వచ్చినాయి అప్పుడు. అందుకు కాబట్టి దీని నుండి విముక్తి పొందడానికి ఏం చేయాలో అన్నీ చేసేసారు భూలోకంలో ఉన్న పెద్దలందరూ కలిసి. ఏం చేస్తే ఈ పాపం తొలగిద్ది, దీనికి పరిష్కారం ఏమిటి అనేది ప్రతిదీ చేసేసారు. చేస్తే ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరికి ఈ పాపాన్ని తుడవడానికి, కడగడానికి పరిశుద్ధుని యొక్క రక్తము మాత్రమే. ఆయన దేవుడై ఉండాలి, మానవుడై ఉండాలి, రెండు కలిసిన వాడై ఉండాలి. అలాంటి వాడు వచ్చి ఇక్కడ ప్రాణత్యాగం చేసి రక్తాన్ని చిందిస్తేనే ఈ పాపము తొలగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారు, ఎవరు వెళ్తారు? ఒక చిన్న మాట చెప్పి మీకు నేను మళ్ళీ కొంచెం ముందుకెళ్తాను. మలేషియా దేశంలో ఒక ప్రాంతంలో వంతెన కడుతున్నారంటండి. వంతెన కడుతుంటే ఆ వంతెన పని జరిగేటప్పుడు అది ఒక అడవిలో నుండి వంతెన వెళ్ళాలంట. అడవి, భయంకరమైన అడవి. ఆ అడవిలో వంతెన బ్రిడ్జి కట్టే ప్రయత్నంలో అనేక ప్రమాదాలు జరిగి అడవిలో మూలాన అనేక మనుషులు చనిపోతుండేవారట. ఆ కారణం చేత ఎవ్వరు కూడా ఆ పనిలోకి రావడానికి ఒప్పుకుండేవారు కాదట, భయపడిపోయేవారట. అందుచేత అక్కడున్న అధికారులు మనుషుల్ని బలవంతంగా భయపెట్టి వర్కర్స్ని తీసుకెళ్ళి పని చేయించేవారట. ఈ వర్కర్స్ ఏం చేసేవారంటే అక్కడున్న కొంత సామాగ్రి దొంగిలించి అమ్మేసేవారండి. ఎందుకంటే కొన్ని పనిముట్లకి లేకపోతే పని ఆగిపోద్ది, మనం సేఫ్ అనే ఉద్దేశంతో కొన్ని పనిముట్లు దొంగిలించి అమ్మేసుకునే ఈ తతంగం జరిగేదట. ఒక రోజున ఒక ఆఫీసర్ ఒక 10 మంది వర్కర్స్ని తీసుకెళ్ళి సాయంత్రం వరకు వర్క్ చేయించాడట. సాయంత్రం అయిపోయింది, ఇంటికి వచ్చారు. ఏదైతే గుడారాలు వేసుకుంటారో అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సామాను లెక్క పెట్టమన్నాడంట. లెక్క పెడితే 9 ఉన్నాయంట. 10 ఉండాలి, 9 ఉన్నాయి. ఎవరు తీశారు ఇది? మీ 10 మందిలో ఎవరో ఒక్కరు తీసే ఉండాలి. 9 ఉంది, ఒక వస్తువు లేదు. ఎవరు తీసారో చెప్పండి అన్నాడట.
ఎవరు మాట్లాడలేదు. 10 మంది మౌనంగా ఉన్నారు. చాలా భయంకరంగా భయపెట్టాడు, ఆయన మౌనంగా ఉన్నారు. కొట్టాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఇక ఈ ఆఫీసర్ యొక్క సహనము పీక్స్కి వెళ్ళిపోయింది. గన్ గురిపెట్టాడు, 10 మందికి గురిపెట్టాడు. నేను 10 అంకెలు లెక్కెట్ల లోపల మీరు ఎవరు తీసారో వాళ్ళు వచ్చేస్తే బ్రతుకుతారు, లేదనుకుంటే మొత్తం 10 మంది చచ్చిపోతారు. లేకపోతే ఆ వచ్చినోడు ఎవడున్నాడు వాడు మాత్రమే చస్తాడు, మిగతా 9 మంది బ్రతుకుతారని చెప్పినప్పుడు లెక్కెడుతున్నాడు. ఇతను 1 2 3 అన్నాడు. వీళ్ళందరూ ఏడ్చేస్తున్నారు, అల్లిపోతున్నారు, భయపడిపోతున్నారు, గజగజ వణికేస్తున్నారు. 9 ఇంకా 8 లెక్క పెట్టేశాడు. 9 అయిపోయింది, ఇంకొకటి కదా ఉంది. అది లెక్క పెట్టే లోపల ఎవరో ఒక ఆయన ఒక అడుగు ముందుకేసి నిలబడ్డాడట. అతను నేనే దొంగలించానని చెప్పాడట. వెంటనే వీడికి కోపం ఆగలేక పొద్దుటి నుంచి అడిగితే నువ్వు చెప్పలేదు కదా అని చెప్పి వెంటనే స్పాట్లో కాల్చిపడే చంపేశాడట. అంతే, వెంటనే కాల్చేశాడట. చచ్చిపోయాడు, అతను చచ్చిపోయాడు. ఉన్న 90 మాత్రం బ్రతికారు. వాళ్ళతో అన్నాడంటే వీడిని తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి సమాధి చేసేయండి అన్నాడట. వెళ్ళారు, ఆ అడవిలోనే సమాధి చేసేసి ఆ సమాధి పైన కొడతారు కదా ఇలాగా లాస్ట్లోను బాగా బిగ్గా ఉండడానికి అలా కొట్టేటప్పుడు అన్నారంట, ఏం పోయేకాలం వచ్చిందిరా నీకు, ఆ దొంగిలించి ప్రాణం పోగొట్టుకున్నావు కదరా, ఎందుకురా ప్రాణాల మీద తెచ్చుకున్నావు అని ఆ సమాధి చేసేటప్పుడు అతను తిట్టుకుంటూ ఈ 90 సమాధి చేశారట. చేసి ఇంటికి వచ్చేసింది, ఆ గుడారానికి వచ్చేసిన తర్వాత మళ్ళా ఒకసారి ఆ సామాను ఎందుకైనా మంచిదని ఒకసారి వెళ్ళి లెక్క పెడుతుంటే రిపీట్గా లెక్క పెడుతున్నారంట. ఈ ఆఫీసర్ వచ్చాడంట, ఏయ్ ఎందుకు లెక్క పెడుతున్నారు మీరు మళ్ళాను అని అడిగాడు. సార్ 10 వస్తువులు ఉన్నాయి సార్, మేము ఉదయం కరెక్ట్గా లెక్క పెట్టలేదు, కంగారులోను 10 ఉన్నాయి సార్. అయితే మరి అతను ఎందుకు చచ్చిపోయాడు? మీకు అర్థమైంది ఎందుకు చచ్చిపోయాడు? అర్థమవుతుంది చెప్పండి, ఎందుకు చచ్చిపోయాడు? 9 మందిని బ్రతికించడం కోసం తను చేయని దొంగతనం తన మీద వేసుకుని తన ప్రాణాన్ని సేమ్ యేసుప్రభు అదే చేశాడు. యేసుప్రభు అదే చేశాడు. ఆయన చేయని పాపాన్ని ఆయన మీద వేసేసుకుని ఆయన సిలువెక్కాడు. ఈ అందరి కోసం కూడా, అందరి కోసం, ఈ మనుషులందరి కోసం, ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కోసం ఆయన చేయని పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన్ని కొడుతుంటే పడి ఇందాక ఇంకా ఓ సిస్టర్ గారు ప్రార్థన చేస్తూ అన్నది, ప్రభువా నిన్ను కొట్టిన కొరడాలు మామూలు కొరడాలు కాదు తండ్రి, మా చిన్నతనంలో ఆ బావుల్లో వేసుకున్నటువంటి గాలాల్లాంటి వేసి మిమ్మల్ని కొట్టారు అని చెప్పి ప్రార్థన చేసాం. అది అలాంటి కొరడాలతో కొట్టారు. అయినా ఆయన మౌనంగా ఉన్నాడా, మాట్లాడా? నేను చేయలేదు ఈ తప్పు అని ఆయన ఏమన్నా అన్నాడా? ఎందుకు అనలేదంటే ఆయన మాట్లాడితే ఈ లోకంలో అందరి మీదకి శిక్ష వచ్చేస్తుంది. ఆయన మౌనంగా ఉంటే ఈ శిక్ష ఆయన మీదకి వెళ్తుంది కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. చేయని తప్పు ఆయన మీద వేసుకున్నాడు, ఆయన శిక్ష అనిపిస్తున్నాడు. సిలువ వేయబడ్డాడు, రక్తాన్ని చిందించాడు. సిలువలో ఉంటుండగా లాస్ట్ మాటలు మాట్లాడాడు. అవునమ్మా, లాస్ట్ మాటలు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా, పాస్టర్ గారు. ఆయన గురించి వీడియోలో ఎన్ని వస్తున్నాయి అంటే ఆయన చివరిగా చేసిన ప్రసంగం అంటున్నారు, ఆయన చివరిగా చేసిన కాల్ అంటున్నారు, ఆయన చివరిగా మాట్లాడిన మాట అంటున్నారు. చాలా వైరల్ అయినాయి కదా అవి, మనం చూసాం కదా. అంటే ఎందుకు అంత అయినాయి? ఆయనకి మాట్లాడలేడు కాబట్టి ఇదే చివరిది అనే ఉద్దేశంతో ఆ వీడియోలు అన్నీ పెడుతున్నప్పుడు అవి వింటున్నప్పుడు అనేకులు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు చివరిగా మాట్లాడిన మాటలు ఎన్నండి? 7 మాటలు. అవునా? నేను మొదట్లో మన టైటిల్ ఏం చెప్పాను? 7 మాటలు. ఓకేనా? ఆ 7 మాటలు టైం లేదు, టైం అయిపోయింది కాబట్టి నేను 2 నిమిషాల్లో 7 మాటలను కూడా పూర్తి చేసేసి, లేకపోతే ఆ 7 మాటలే 2 గంటలు చెప్పొచ్చు. ఓకేనా? నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ముగించేస్తాను. ఇంకా 7 మాటలు దేవుడు పలికినప్పుడు వాటిని చిన్నగా కొంచెం వివరిస్తాను, మీకు జస్ట్ చిన్నగా వివరిస్తాను. 7 మాటలు, చివరి మాటలు ఆయన పలుకుతున్నాడు. అవునా? ఈ భూలోకంలోకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాల యవన ప్రాయంలో
ఆయన సిలువలో ఎక్కి మరణించడానికి సిద్ధంగా ఉండి రక్తాన్ని చిందించి చివరగా చనిపోతున్న సమయంలో చివరి మాటలు ఆయన ఈ భూలోకంలో దేవమానవుడిగా ఉండి మనిషి కుమారుడిగా ఉండి పలుకుతున్నటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి 7 మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువలో వేలాడుతూ పలికిన మాటల్లో 7 ఒక 3 మాటలు దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పనా? తండ్రి అయిన దేవుడితో మాట్లాడాడు. 3 మాటలు. ఓకే. ఇంకొక 3 మాటలు ఎవరితో మాట్లాడారు చెప్పనా? మనుషులతో మాట్లాడాడు. ఇంకొక మాట మిగిలిపోయింది కదా, 7వ మాట. ఆ 7వ మాట ఎవరితో మాట్లాడాడంటే ఈ ప్రపంచానికి ఒక డిక్లరేషన్ ఇస్తా ఉన్నాడు 7వ మాట ద్వారా. 3 మాటలు తండ్రితో మాట్లాడాడు, 3 మాటలు ఈ భూమి మీద ఉన్న మనుషులతో మాట్లాడాడు, ఒక మాట ప్రపంచానికి సృష్టికి డిక్లరేషన్ ఇస్తూ మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రితో మాట్లాడిన 3 మాటలు ఏమిటో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 23:34. లూకాసు వార్త 23:34. 1వ మాట ఇది. తండ్రితో మాట్లాడుతున్నాడు యేసు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎవరితో చెప్తున్నారు ఆయన? తండ్రితో. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితోనే కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురే గనుక వీరిని క్షమించు. చూడండి ఎంత దయార్థ హృదయం అయింది. ఆయన చంపేస్తున్నా కానీ, ఆయన్ని పొడి చేస్తున్నా కానీ, ఆయన్ని గుద్దుతున్నా కానీ, కొరడాలతో చీరేస్తున్నా కానీ, చర్మం అంతా చాళ్ళు నాగలు దున్నట్టుగా దున్నేస్తున్నా కానీ ఆయన అంటున్నాడు, కొట్టేవాళ్ళని అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక క్షమించి అంటున్నాడు. వీళ్ళని క్షమించి అంటున్నాడు. ఎంతమందికి క్షమాగుణం ఉంది ఈ రోజున? ఎంతమందికి క్షమాగుణం ఉంది ఈ రోజున? మీరు ఎవరైనా కనీసం సహోదరి నీ కుర్చీలో కూర్చుంటే నువ్వు క్షమించగలుగుతున్నావు? మన చర్చిలోకి వచ్చినప్పుడు నువ్వు డైలీ కూర్చునే కుర్చీలోకి వచ్చి ఇంకొక ఆవిడ కూర్చుందంటే ఇది నా ప్లేస్ లే అంటావు. వెనకెళ్ళి కూర్చో, నేను సీనియర్, నేను ముందే కూర్చుంటా. అసలు మన కూర్చుండే కుర్చీలోనే మనకి క్షమించే గుణం లేదు మనకి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త 6:27 చూడము ఒకసారి. లూకాసు వార్త 6:27. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా నీ శత్రువులను ప్రేమించండి. చూడ బాగా వినండి అమ్మ, ఇది చాలామందికి అర్థం కాదు. మా శత్రువులను మనం ప్రేమించాలా తిట్టాలా అనేది చాలామందికి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన శత్రువులను మనం కొట్టాలి తిట్టాలి అనుకుంటారు. అదే మనకు తెలిసింది. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే నీ శత్రువుల్ని నువ్వు తిట్టొద్దు, కొట్టొద్దు, నువ్వు ప్రేమించు నీ శత్రువుల్ని. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి నువ్వు మేలు చేయి. నిన్ను అసహించుకుంటున్నారు, నిన్ను అసహించుకున్న వాళ్ళు కూడా నువ్వు మేలు, అవకాశం వస్తే నువ్వు మేలు చేయమంటున్నాడు దేవుడు నిన్ను. నిన్ను ఎవరైతే శపిస్తారో వారిని దీవించు. వాళ్ళు ఏమంటారంటే, నీకు ఇంకొక ఆవిడకి గొడవ వచ్చిందనుకో, ఆవిడ ఏమంటుంది, నువ్వు పోవాలి, నీ వెనకాల పోవాలి, నీ ముందోళ్ళు పోవాలి, వాళ్ళు పోవాలి, వీళ్ళు పోవాలి. కళ, మంచి కళ అది. ఆ కళలో ఎలాంటి మాటలు వస్తే తెలీదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం తప్పుకోవాలి. మనం కూడా రెచ్చిపోయి అన్నాం అనుకో, మొత్తం ఊరందరికీ అది ఒక వింత వైరల్ అయిపోతే తీసుకున్న రీల్స్ వేసేవాళ్ళకి బాగుంటుంది. మీరు ఒక సబ్జెక్ట్ ఇస్తున్నట్టు అవుద్ది వాళ్ళకి. కాబట్టి మీరేం చేయాలంటే ఆవిడని క్షమించి నువ్వు లోపల పోయి ఆవిడ కోసం ప్రార్థన చేయి. ప్రార్థనే చేయాలి. అంటే క్షమించమంటున్నాడు దేవుడు. క్షమాగుణం కలిగి ఉండాలి నువ్వు. ఓకే, ఇంక ఒక మాట అయిపోయింది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించినాడు. తండ్రితో మాట్లాడుతున్న 2వ మాట ఏంటంటే సిలువలో పలికిన 4వ మాట. ఫస్ట్ మాట ప్లస్ 4వ మాట దేవుడు యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతాడు. 4వ మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27:46. 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఎవరితో మాట్లాడుతున్నాడు? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు?
మీకు దీనికి ఇంకా రిఫరెన్స్ కావాలంటే తర్వాత మీరు చూసుకోండి. ఇప్పుడు నేను చూపించి తీయను కానీ మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయంలో 36 నుండి 46 వరకు చదివితే ఇప్పుడు చదవద్దమ్మా, తీయొద్దు, టైం సరిపోదు. దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఇంకా కొన్ని మనకు క్లారిటీగా వస్తుంది అక్కడ చదివితే. మీరు మత్తయి సువార్తలో 26 అధ్యాయంలో 36 నుండి 46 వరకు మీరు చదివితే అక్కడ కొంచెం యేసు ప్రభు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మనకి తండ్రి గురించి ఏ విధంగా ఆ సందర్భం. కాబట్టి 2 మాటలు, ఒకటి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు క్షమించన్నాడు. రెండో మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు, నన్నెందుకు చేయి విడిచావు. ఎంత బాధండి. కన్న కుమారుణ్ణి కన్న తండ్రి వదులుతాడు అసలు చెయ్యా? తనన్నా చచ్చిపోతాడు కానీ కొడుకుని వదులుతాడా? కానీ తండ్రి మనందరి కోసం తన కొడుకుని భూమి మీదకి పంపించి మనందరి కోసం తన కొడుకు ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి పంపించాడు. ఎంత దయార్థ హృదయం అండి దేవుడి మన మీద. మనం నమ్ముకున్న యేసు ప్రభు మన కోసం చనిపోయాడండి, మళ్ళా తిరిగి లేచాడు, జీవం కలిగిన దేవుడు. ఓకే, మూడవ మాట, తండ్రితో మాట్లాడుతున్నటువంటి మూడవ మాట ఏంటంటే 7వ మాటగా, అంటే తండ్రితో మాట్లాడిన 3 మాటల్లో ఒకటి 1వ మాట, రెండవది 4వ మాట, మూడవది 7వ మాట. ఆ 7వ మాట ఏంటంటే లూకా సువార్త 23:46. త్వరగా తీసేయండి, ఇంకా 23:46 లూకా సువార్త. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇప్పుడు ఆత్మ గురించి చెప్పాను కదా నాకు మీకు. ఈ ఆత్మ ఎవరికి అప్పగించాడు? ఆయన ఆత్మ ఎవరికి అప్పగించాడంట? తండ్రికి అప్పగించాడు కదా భద్రంగాను. ఆయన పరిపూర్ణంగా ఆయన కార్యం అంతా చేసేసి పరిశుద్ధంగా పవిత్రంగా ఏమాత్రం కూడా ఆత్మ పాడవకుండా నశించిపోకుండా తీసుకెళ్ళి మళ్ళీ భద్రంగా ఆయన తండ్రికి అప్పగించేశాడు. మరి భూలోకంలో ఉన్న ప్రజలకు కూడా ఆయన మనలో పెట్టిన ఆత్మని మనం కూడా ఆయనకి అలాగే అప్పగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికి 3 మాటలు అయిపోయినాయి. 3 కూడా తండ్రితో మాట్లాడి, అవునా? ఇంకొక 3 ఎవరితో మాట్లాడారని చెప్పాను నేను? మనుషులతో మాట్లాడారు, అవునా? చూడండి, మనుషులతో మాట్లాడింది రెండవ మాట మనుషులతో మాట్లాడాడు ఆయన. లూకా సువార్త 23:43. లూకా 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట యేసు ప్రభుల వారు? తన ప్రక్కన ఉన్న దొంగతో చెప్తున్నాడు. దొంగ దేవుడా మనిషా? మనిషే కదా. మనిషితో మాట్లాడాడు, దొంగతో మాట్లాడుతున్నాడు. చక్కగా వివరించే సమయం ఉన్నప్పుడు అది వివరిస్తే చాలా బాగుంటుంది. కానీ మీరు క్లుప్తంగానే అర్థం చేసేసుకోండి. ఇంకా ఒక దొంగతో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడే నీకు పరలోకం ఇచ్చేస్తున్నాను నీకు. బాప్తిసం తీసుకున్నాడా దొంగ? తీసుకున్నాడా? తీసుకోలేదు. మారు మనసు పొందాడా? పొందలేదు. కానీ చివరి చనిపోయే గడియల్లో మారు మనసు పొందుకున్నాడు. యేసయ్య మాటే అతనికి బాప్తిస్మం, వెంటనే అతనికి పరలోకము ప్రాప్తం జరిగేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సిలువలో వేలాడుతూ చనిపోయబోయే ముందు కూడా మనుషుల గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ దొంగను, నరరూప రాక్షసులు లాంటి దొంగ ఆ చివరి క్షణంలో మారు మనసు పొందాడు కాబట్టి ఆయనకి పరలోకం ఇచ్చేసాడు. ఈ రోజున మనం ఇక్కడ ఆలకిస్తున్న వాళ్ళు కానీ, ఇక్కడున్న వాళ్ళు కానీ, మనం చాలా పాపులమై ఉండొచ్చు. ఇప్పటి వరకు మనము నీచమైన కార్యాలు చేయొచ్చు, చెప్పుకుంటే చిగ్గు కలిగే కార్యాలు చేయొచ్చు, ఎవరికి చెప్పుకోలేక రహస్యంగా మనం పాపాలు చేయొచ్చు, ఎవరికి చెప్పుకోలేని రహస్య పాపాలు మనం చేసి ఉండొచ్చు. అయినా పర్వాలేదు, నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమించి హక్కున చేర్చుకుంటాడు. ఇప్పటి వరకు నువ్వు ఎంత ఘోరాలు చేసినా క్షమించేస్తాడు. ఇక మీద చేయొద్దు అంటాడు. ఇంతవరకు నువ్వు అనుకుంటావు, అయ్యో నాకు అర్హత లేదు, నేను చాలా ఘోర పాపని, యేసు ప్రభు నమ్ముకునే హక్కు నాకు లేదు, అర్హత నాకు లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, నాకు సిగ్గు అన్నట్లుగా ఉండొచ్చు. కానీ అయినా ఏమీ తప్పు లేదు. దేవుడి దగ్గరకు వచ్చి నీ తప్పులు ఒప్పుకొని క్షమించమని అడిగి మరలా నువ్వు తప్పును చేయకుండా విడిచిపెట్టేస్తే దేవుడిని క్షమిస్తాడు. ఎందుకంటే చివరి క్షణములో ఉన్నటువంటి దొంగను కూడా క్షమించి పరలోకాన్ని తీసుకెళ్ళాడంటే నిన్ను తీసుకెళ్ళడం ఆయనకి పెద్ద పని కాదు.